ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం ఏంటిదంటే ధనమా దైవమా, ధనమా దైవమా. ఈ రెంటిల్లో ఓ మనుష్యుడా నీకు ఏది కావాలి? మనుషులు ధనం వైపు చూస్తూ ఉన్నారు, మనుషులు దైవత్వాన్ని కోల్పోతున్నారు. ఈరోజు నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. రండి దేవుడి వాక్యములోకి వెళ్దాం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడను ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరోనని చూడగోరెను గాని. మళ్ళీ ఎక్కడికి వద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన భాగములో మనం చూస్తే ఇదిగో ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడికి వెళ్ళాడు? యెరికో పట్టణానికి వెళ్ళాడు. ఆల్రెడీ పట్టణం ఏమైంది? యెరికో పట్టణము, ఇజ్రాయేలు ప్రజలు కనాను దేశానికి వెళ్ళేటప్పుడు యెరికో పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు? కాల్చివేశాడు. యెరికో పట్టణము నాశనం అయిపోయింది. దాని పునాదులన్నీ కూడా పాడైపోయాయి. ఆ పట్టణం శాశ్వత కాలము అయిపోయింది. అయితే తిరిగి దేవుడు మరొక నూతన ఇదిగో పట్టణాన్ని కట్టారు. ఆ పట్టణం ప్రియులారా కట్టిన తర్వాత ఇదిగో ఎక్కడ ఈ పట్టణాన్ని కట్టినట్లుగా మనం చూస్తామంటే మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. అతని దినములలో బేతేనుడైన యెరికో పట్టణమును కట్టించెను. ఏం చేశారు? ఇక్కడ యెరికో పట్టణాన్ని కట్టించారు. యెరూషలేమునకు తూర్పున ఇంచుమించు ప్రియులారా 16 మైళ్ళ దూరములో ఈ పట్టణము తిరిగి కట్టారు. ఆ పట్టణంలోకి యేసు ప్రభుల వారు ప్రవేశించాడు. అయితే సుంకము వసూలు చేయగలిగిన జక్కయ్య అనేటువంటి వ్యక్తి యేసుని గురించి విన్నాడు. ప్రియమైన వాక్యం వింటున్న సహోదరుడా, వాక్యం వింటున్న సహోదరి, యేసుని గురించి విని జక్కయ్యలో కలిగినటువంటి మనసు నేటి దినాలలో మనుషులలో లేనట్లుగా మనం చూస్తున్నాం. జక్కయ్యకు యేసుని గురించి విన్నాడు. యేసుని గురించి ఏమి విన్నాడు? ఈయన లోకరక్షకుడు, మనుషుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన మెషయ్య. ఈయన అద్భుతాలు చేశాడు, ఈయన ఆశ్చర్య కార్యాలు చేశాడు, నీళ్లను ద్రాక్షరసముగా మార్చాడు. ఇదిగో లాజరు 4 దినములు సమాధిలో ఉండగా సజీవంగా బ్రతికించాడు. తబిత అనేటువంటి స్త్రీని లేపిన దేవుడు అని ఈయన అనేక దినముల గురించి విని యేసును చూడాలనుకున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్యలో 5 లక్షణాలు మీకు చూపించాలని నేను ఇష్టపడుతున్నాను. మొదటి లక్షణాన్ని మనము ఈ యొక్క భాగములో మనం చూస్తే ఇదిగో సుంకపు గుత్తదారుడైన ధనవంతుడైన జక్కయ్యను పేరు గలవాడు యేసు ఎవరో చూడగోరెను గాని. జక్కయ్యకు ఉన్నటువంటి ఒకే ఒక ఆశ, యేసుని నేను చూడాలి. యేసుని నేనేం చేయాలి? చూడాలి. ఈరోజు యేసుని చూడాలనే ఆశ, లేకపోతే కోరిక, లేకపోతే తపన మనిషి జీవితంలో కలిగి ఉండాలి. ఇతనెవడు? ఈయన రోమా సామ్రాజ్యంలో 3 పట్టణాలలో ప్రాముఖ్యమైనటువంటి పట్టణము యెరికో పట్టణం. ఈ పట్టణంలో పన్ను వసూలు చేయగలిగిన వాడు, ఇస్ అ బిల్ కలెక్టర్. ఈయన ఎవరంటే సుంకరి ఆ వంశానికి సంబంధించినటువంటి వాడు, సుంకమును వసూలు చేయగలిగినటువంటి వాడు.
అందుకని ఈయన ఇదిగో సుంకమును వసూలు చేస్తున్నటువంటి వ్యక్తిలో ఏం కలిగిందంటే, జక్కయ్య అనేటువంటి వ్యక్తి యేసు ఎవరో చూడగోరెను. యేసు ఎవరో చూడగోరెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న నీ జీవితంలో ఇన్ని రోజుల నుంచి దేవుని దగ్గరికి వస్తున్నావు, కానీ యేసుని చూడాలనేటువంటి ఒక తీర్మానము నీ జీవితంలో కలిగిందా? యేసుని చూడాలి. అసలు యేసుని ఎందుకు చూడాలనుకున్నాడు? ఏంటి ఆయన గొప్పతనం? పాపులను రక్షించడానికి ఈయన ఈ లోకానికి వచ్చాడు. ఈయన ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, స్వస్థపరిచే దేవుడు అని లోకము ఎక్కడ చూసినా ఈయన గురించి ఏంటింత గొప్పతనముగా చెప్పుకుంటున్నారని జక్కయ్య విని, ప్రియులారా, ఒక పాపి అయినటువంటి వాడు. ఎవరైతను? బైబిల్లో ఉన్నటువంటిది ఏంటిదంటే పాపి అయిన జక్కయ్య. పాపిలో కలిగిన కోరిక ఏంటి? యేసు ప్రభును చూడాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చూడాలనే ఆశ నీ జీవితంలో ఒక కోరికలా కలిగి యేసుని చూడాలనుకున్నాడు. రెండవదిగా మనం చూస్తే ఆ మాటను కంటిన్యూ చేయండి. యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుమికూడి ఉండటం వలన చూడలేకపోయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది, ఈయనలో ఉన్నటువంటిది ఏంటిదంటే చూడలేకపోయాడు. చూడాలనుకున్న దేవుని చూడలేకపోయాడు. చూడలేనిటువంటి ఈయనలో ఎక్కడ కూడా ఒక నిరుత్సాహము కానీ, ఒక అవిశ్వాసము కానీ ఏది కూడా ఇతనిలో కలగక, ఈయన తీసుకునేటువంటి ఒక దృక్పథం ఏంటిదంటే, నేను యేసుని చూడడానికి ప్రయత్నం చేశాడు. మొదటి అడుగు వేశాడు. మొదటి అడుగులో చూడలేకపోయాడు. ఇప్పుడు రెండవ అడుగులో చూడాలని అనుకున్నాడు, కానీ చూడలేక, నా మాటలు మీరు జాగ్రత్తగా వినాలి, దేవుని వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడలేకపోయాడు. దేవుని చూడలేకపోయినందున ఇతనిలో ఇంకా ఏమున్నదంటే, మూడవదిగా జక్కయ్యలో మనం గమనించాల్సింది ఏంటిదంటే, నేను ఎలాగైనా సరే ఆయనను చూడాలనే ప్రయత్నంలోకి వచ్చాడు. ప్రయత్నం అయితే ఆపలేదు, చూడాలనే కోరిక అయితే చావలేదు. చూడాలి, ప్రయత్నించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో దేవుని చూడలేకపోయినా, దేవుని కనుగొనలేకపోయినా, నీ జీవితంలో మూడవది జక్కయ్యలో ఉన్నటువంటిది ఏంటిదంటే, నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎంతవరకు ప్రయత్నించాలి? దేవుని చూచేంత వరకు ప్రయత్నించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కలుసుకునేంత వరకు నువ్వు ప్రయత్నించాలి. దేవుణ్ణి ఇదిగో దీవెనలు పొందుకునేంత వరకు నువ్వు ప్రయత్నించాలి. నీ జీవితంలో ఎక్కడ కూడా నిరాశ కానీ ఇదిగో నీ జీవితంలో ఉండకూడదు. అందుకని ఇతడు తీర్మానం తీసుకున్నాడు, నేను ఈరోజు ఎలాగైనా సరే, నేను ఈరోజు లీవు పెట్టైనా సరే సుంకము వసూలు చేయక, ఒక్కొక్కరి పైన పన్ను వేసి, ఇంటి పను, కొలాయి పను, ఇదిగో పొలం పను, అనేకమైన పన్నులు డబలుగా వేసి అన్యాయంగా సంపాదించుకోగలిగిన ఈయన జీవితంలో ఉదయం లేసినది మొదలుకొని రాత్రి వేళ వరకు జక్కయ్య హృదయంలో నిండి ఉన్నది ఏంటిదంటే ధనము. అందుకని ఈ భాగానికి మనం ఏమని పేరు పెట్టుకున్నాం? ధనమా దైవమా. ధనాన్ని కలిగినటువంటి వాడు ధనాన్ని ఇప్పుడు ప్రక్కన పెట్టి యేసుని చూడాలనేటువంటి మనసు కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనుషుడు ధనం కొరకు పరుగులు తీస్తున్నాడు, ధనం కొరకు పాపం చేస్తున్నాడు. ధనము సంపాదించడానికి ఎంతటి నీచమైన పనికి దిగజారిపోయి ఒక మనిషిని చంపాలన్నా, ఒక మనిషి ప్రాణం తీయాలన్నా ఇదిగో ఘోరమైనటువంటి పరిస్థితులు నేటి దినాలలో అనేకమైన చోట్ల జరుగుతున్నాయి. కారణం ఏంటిదంటే ఈ పాపమనే ధనమే. ధనం కోసం మనుషుడు దిగజారిపోయాడు. ఎంతటి ఘోరమైన పని చేయటానికి కూడా వెనక తీయటం లేదు ప్రియులారా. నిజమా కదా? ఎంతటి దౌర్భాగ్యమైన స్థితిలో మనుషుని యొక్క మనుగడ
దిగజారిపోతుందో ఒక్కసారి మనము అర్థం చేసుకోవాలి. అయితే ధనాన్ని ప్రేమించినటువంటి వాడు, ధనములో ఉండగలిగిన వాడు, రోజు డబ్బులను ఎంచుకోగలిగిన, వేల రూపాయలు వెంచగలిగినటువంటి జక్కయ్య మూడవదిగా ఏం చేస్తున్నాడంటే యేసుని చూడ్డానికి ప్రయత్నమైతే ఆపలేదు. ప్రయత్నాన్ని ఏం చేస్తున్నాడు? చేస్తూనే ఉన్నాడు. చూడగోరెను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయేను. ఏముంది? ఇదిగో జక్కయ్య ఎలాంటి వాడు? పొట్టివాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గుర్తుపెట్టుకోండి, ఇదిగో ఆయన చాలా మంచివాడు, ఆయన చాలా విధానం ఉంది, కానీ తాగకుండా ఉండలేడు. అమ్మా, అర్థమవుతుందా? ఈమె చాలా మంచిది, కానీ నోరు తెరిచిందా, అబ్బబ్బా ఎంతటి బూతు మాటలైనా వస్తాయి, ఎంతైనా తిడుతుంది, ఎంతైనా అనదు. ఏంటంటే ఇదిగో భర్తనైనా పిల్లలనైనా ఎవరినైనా ప్రియులారా, ఏ రీతిగా అయినా. అంటే ఈరోజు మనుషుల జీవితాలలో ఏముందంటే గాని అనగలిగిన గూని ఉంది. జక్కయ్యలో ఏముంది? ప్రయత్నిస్తున్నాడు కానీ పొట్టివాడు అయినందున. కానీ ఈయన ఏముంది? పొట్టివాడు గనుక చూడాలనుకునే ఆశను చూడలేకపోయాడు. కానీ గూని ఉంది, కానీ ప్రయత్నం అయితే ఆపలేదు. ప్రయత్నాన్ని కొనసాగించబడినట్లుగా మనం చూస్తాం. తర్వాత 4వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభును చూడాలని కోరికతో జక్కయ్య ఇదిగో త్వరగా పరిగెత్తి అందరికంటే ముందు వాక్యమించిన సోదరుడా, వాక్యమింటవో దేవుని బిడ్డ, ఇన్ని రోజుల నుంచి నీ జీవితంలో దేవుని దగ్గరికి వస్తున్నావు, కానీ ఏ రోజు కూడా నేను ముందుగా వెళ్ళి నా దేవుని ఆరాధించాలి, నా దేవుని సన్నిధిలో సేవ చేయాలి, నా దేవుని సన్నిధిలో ముందు కనపడాలి, నా కుటుంబము మేమందరము అందరికంటే ముందుగా వెళ్ళి క్రీస్తును చూసి క్రీస్తును ఆరాధించాలని ఆలోచన లేని ఓ మనుషుడా, జక్కయ్యలో కలిగిన కోరిక ఏంటిదంటే యేసుని చూడాలని ముందుగా పరిగెత్తాడు. దేవుడి దగ్గరికి రావడానికి ఏం చేయాలి? ఆలస్యంగా వస్తున్న మీరందరూ కనుగొనాలి. ఏం చేయాలి? పరిగెత్తాలి. దేవుడి దగ్గరికి పరిగెత్తాలి. దేవుడి దగ్గరికి పరిగెడితే దేవుడి యొక్క దీవెనలు నీ ఇంటిలో, నీ కుటుంబంలో నువ్వు చూస్తావని నేను మనవి చేస్తున్నా. రండి ప్రియులారా, ఒక మాటను మనం చూద్దాం. ఆది కాండము 18వ అధ్యాయము 1-2 వచనాలు త్వరగా చదవండి. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మటుకు వంగి సాగిలపడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు అబ్రహాం యొక్క వయసు ఎంత? 99 సంవత్సరాలు. ఎంతండి? 99 సంవత్సరాలలో దేవుని దగ్గరికి ఎటొచ్చాడు? పరిగెత్తుకొని వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. అబ్రహామును దేవుణ్ణి చూడగానే, దూతలను చూడగానే, యెహోవా ప్రత్యక్షం అవగానే ఆ దూతలను చూచి ఇదిగో గుడారపు వాకిట్ నుండి వచ్చి పరిగెత్తుకొని వారికి నమస్కరించి సాష్టాంగంగా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. నీ జీవితంలో దేవుడి దగ్గరికి పరిగెత్తగలిగిన అనుభవం ఉందా?
ఇదిగో ప్రయాణాలంటే నువ్వు పరిగెడతావు, ఫంక్షన్లు అంటే నువ్వు పరిగెడతావు, ఇదిగో ఇంకో కార్యం అంటే శుభకార్యం అంటే అందరికంటే ముందలానే వెళ్తావు. కానీ జీవం కలిగిన దేవుని దగ్గరికి, ఆయన మందిరానికి, ఆయన సన్నిధికి నేను ముందుండాలి, అందరికంటే ముందుగా వెళ్ళి ఆరాధించాలి, క్రీస్తుని నేను ఘనపరచాలని దేవుని సన్నిధికి రాగలిగిన బిడ్డగా నీ జీవితంలో ఉండాలని ప్రభునామములో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, ఒక్కసారి ఆలకించి ఆలోచన చేసి ప్రభు బిడ్డలుగా ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ చోటికి పరిగెత్తుకొని వచ్చి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కేను. నాలుగవదిగా ఏం చేశాడు? పరిగెత్తాడు, మేడి చెట్టు ఎక్కాడు. యేసు ప్రభు ఈ మార్గంలో, ఎరుకో మార్గంలో వస్తున్నాడు అనేది ముందుగా తెలిసింది. చూశాడు, చూడ్డానికి ప్రయత్నం చేశాడు, చూడలేకపోయాడు, ప్రయత్నాన్ని ఆపలేదు. ఇదిగో నాలుగవదిగా అందరికంటే ముందుగా వెళ్ళి ఓ మేడి చెట్టు ఎక్కి రెడీగా ఉన్నారు. దేనికోసం? యేసు ప్రభును చూడ్డానికి. ఇదిగో మార్గం మధ్యలో దేవుడు అనేకమైనటువంటి ప్రజలందరూ వస్తున్నారు కనుక చాలా మటుకు కొంత ఆలస్యమైతే వచ్చింది, ఆలస్యమైతే అయింది. అయితే ఏం చేశాడు? నేను యేసుని ఖచ్చితంగా ఈరోజు చూడాలనేటువంటి తీర్మానం తీసుకున్నాడు. తీర్మానం తీసుకోగలిగిన మనుష్యుడు దేవుని కొరకు వేచించి ప్రియులారా పరిగెత్తి దేవుని చూడ్డానికి ఆశపడతాడు. అందుకని ఈ మనుషుడు ఏం చేశాడంటే మేడి చెట్టు ఎక్కాడు, మేడి చెట్టు ఎక్కాడు. ఎరుకో పట్టణములో ఎక్కువగా దేనికి ప్రసిద్ధిగాంచిన అంటే ఈత చెట్లు, ఖర్జూరపు చెట్లు, మేడి చెట్లు ఎక్కువగా ఉంటాయి. మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి అక్కడ కూర్చొని యేసు వైపు చూస్తూ ఉన్నాడు. నా దేవుడు వస్తే నేను ఆయనను చూడాలనే ఆశ తన హృదయంలో ఏం కలుగుతుంది? ఉప్పొంగినట్లుగా మనం చూస్తాం. రండి మరొక మాటను చదువుకుందాం. యేసు ఆ చోటుకి వచ్చి కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పాను. యేసు ప్రభు ఇదిగో ఆ చోటికి వచ్చాను. ఆ చోటికి వచ్చిన కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము. మేడి చెట్టు ప్రియులరా నున్నగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, చాలా నునుపు ఉంటుంది. ఏంటండి, కొమ్మ మీద కూర్చున్నాడు. ఈయన ఎంత అయితే దేవుణ్ణి చూడగలిగాడో అంత హైట్ ఎక్కాడు. యేసు ప్రభు చోటుకి వచ్చాడు, జక్కయ్య వైపు చూచాడు. జక్కయ్య యేసుని చూచాడు, కానీ యేసు ప్రభు జక్కయ్యను చూచాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ చూపును గురించి చాలా జాగ్రత్తగా మనం ఆలకించాలి. బైబిల్లో చూచి అనేటువంటి మాట చాలా విలువైంది, అది ఉన్నతమైనది. ఇదిగో యేసు చూచి, యేసు జక్కయ్యను చూచి, ఇదిగో నువ్వు త్వరగా దిగవలసి ఉన్నది. ఏం చూశాడు? జక్కయ్యలో ఉన్న ఆశను దేవుడు చూచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముందుగానే జక్కయ్యని ఎరిగిన దేవుడు, ముందుగానే జక్కయ్యను కనుగొన్న దేవుడు, ముందుగానే ఆయనకు తెలుసు గనక జక్కయ్య అని పేరు పెట్టి పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నమ్మకమైన వాడు. జక్కయ్య అని పిలవగానే జక్కయ్య కలిగింది ఏంటిది? ద హ్యాపీనెస్. దేవుని దగ్గరికి వస్తే ఏముంటుంది? సంతోషం. ఈరోజు దేవుని దగ్గరికి రావాలంటే చాలామందికి ఇబ్బంది. దేవుని దగ్గరికి రావాలంటే చాలామంది రకరకాలైనటువంటి రీతులలో దేవుళ్ళ దగ్గరికి వెళుతున్నారు, కానీ ప్రియులరా మార్పు లేని జీవితాలు మనం చూస్తాం. అదే యేసయ్య దగ్గరికి వస్తే బ్రతుకును మార్చే దేవుడు, జీవితాన్ని మార్చే దేవుడు, నీ యొక్క జీవితంలో వెలుగు నింపే దేవుడు, చీకటిని పాపమును ఇదిగో క్రీస్తు రక్తములో కడగబడి శుద్ధీకరించగలిగిన శక్తి, జీవం కలిగిన దేవుడు ఉచితంగా ఇవ్వగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే త్వరగా దిగని చెప్పగానే జక్కయ్యను యేసు ప్రభు చూచి త్వరగా దిగనగానే త్వరగా దిగాను. ఎలా దిగారంటే జర్రని జారాడు. చరిత్రకారు రాస్తాడు, ఏంటంటే పొట్టాడు కదా, ఒక్క సెకండ్లో కళ్ళు మూసుకో కళ్ళు దిగే లోపల సర్రని కింద ఉన్నాడు. ఎందుకు? సర్రని జారిపోయాడు. జారి దేవుడి దగ్గరికి వచ్చాడు, సంతోషంగా వచ్చాడు.
సంతోషంగా రాగానే దేవుడు అంటాడు, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడిని చూడ్డానికి వస్తే దేవుడు నీతో ఉంటాడు. దేవుని చూడ్డానికి వస్తే దేవుడు నీ ఇంటిలో ఉంటాడు. దేవుని చూడ్డానికి వస్తే దేవుడు నీతో సహవాసం చేస్తాడు. దేవుని చూడ్డానికి వస్తే దేవుని యొక్క కృపను నువ్వు పొందుకొని అత్యానందమైనటువంటి రీతిలో నీ జీవితం ఉంటుందని ప్రభునామములో నేను మనవి చేస్తూ ఉన్నాను. అందుకని మేడి చెట్టు ఎక్కాడు. ఇంతకు జక్కయ్య ఎందుకు మేడి చెట్టు ఎక్కాడంటే, మేడి పండు తీగానే ప్రియులారా, మేడి పండులో ఏముంటాయి? పురుగులు ఉంటాయి. పురుగులు ఉంటాయి. జక్కయ్య హృదయం అంతా ఏముంది? పురుగులతో నిండి ఉంది. ఏ పురుగులు? పాపము పురుగులు. ఏ పాపం పురుగులు? ధనము కలిగిన వాడు. అందుకని ధనమా దైవమా, ధనాన్ని ప్రేమించగలిగిన వాడు, ధనం వైపు చూడగలిగిన వాడు, ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, ఈరోజు ఏ చోటుకి వెళ్ళాలి, ఎవరికి నేను డబలుగా ఇదిగో బిల్లులు వేసి డబ్బులు వసూలు చేయాలని ఆలోచించగలిగిన మనుష్యుడు జక్కయ్య. అర్థమవుతుందా? నాకు అనిపిస్తుంది జక్కయ్య గురించి ఆలోచన చేసినప్పుడు, ఇంటికి వెళ్ళగానే భార్య ఏమండి అని మంచినీళ్ళు ఇయ్యదు, ఏమండి రా అని భోజనం పెట్టదు, ఏమండి ఎంత తెచ్చావు? ఈరోజు స్త్రీలు ఎట్టున్నారు, ఏమంటే ఎంత తెచ్చావు? అంత నాకి నా విచ్చలవిడిగా నేను చేసుకుంటా. ఈరోజు విచ్చలవిడి చేయగలిగిన స్త్రీలు లేకపోలేదు ప్రియులారా. ఇదిగో సంపాదించినటువంటి డబ్బులను నువ్వు సంపాదిస్తే అది నీ పిల్లలకును కుటుంబానికి ఉపయోగకరంగా చేయగలిగిన తల్లిగా భార్యగా నీవు ఉండాలి. ఏంటంటే ఈరోజు స్త్రీలు ఇళ్లలో టిఫిన్ కూడా చేయలేక రోజు టిఫిన్లు తెప్పిస్తే ప్రియులారా ఎంత డబ్బులు అయితే నెలకు 30 రోజులు ఒక 100 రూపాయల వంత నేర్చుకున్నా కూడా 30 రోజులకి ఎంత అయింది? 3000. అదే స్త్రీ బుద్ధి కలిగి ఇంట్లో టిఫిన్ చేసి ఏదో ఒకటి పిల్లలకి చేసి పెడితే 3000 ఏమయ్యాయి? మిగిలిపోతాయి. అర్థమవుతుందండి? మనుషులు నేర్చుకోవాలి. ఏంటంటే జక్కయ్య భార్యలో నాకు నచ్చింది ఏంటిదంటే, ఆమె ప్రేమించిందో, నీళ్ళు ఇచ్చిందో, అన్నం పెట్టిందో అది కాదు, కానీ ఏమని డబ్బులు తెచ్చావని డబ్బులు తీసుకొని ప్రియులారా బీరువాలు ఏం చేస్తుంది? దాచి పెడుతుంది. అంటే భర్తకు మించిన భార్య, అంతే కదండి. డబ్బులు తెస్తే మిగలబెట్టగలి. అయితే దేవుడు అంటున్నాడు, జక్కయ్య నేను నీతో ఉండవలసి ఉన్నది అని చెప్పినట్లుగా లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వచ్చిన అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరది చూచి ఈయన పాపైన మనుషుని యొద్ద బస చేయవలనని చాలా సనుక్కొనిది. అయితే జక్కయ్య అతడు త్వరగా దిగి సంతోషముతో యేసును చేర్చుకొనెను. ఈరోజు యేసు ప్రభువును నీ ఇంటిలోకి ఏం చేయాలి? చేర్చుకోవాలి. అబ్రహాము ఏం చేశాడు? ఆ 3 దేవదూతలను తన ఇంటిలోకి చేర్చుకొని భార్య అయినటువంటి శారాకు చెప్పింది, అమ్మాయి నువ్వు త్వరగా ఇదిగో పిండిని తీసుకొని రొట్టెలను చేసి నేను వధించగలిగిన ఇదిగో ఆ యొక్క లేత దూడను త్వరగా నువ్వు సిద్ధపడి ఏం చేయాలి? నా దేవుని దాసులకు ఇదిగో ఆహారము పెట్టాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అప్పుడు శారా వయసు ఎంత? 90 సంవత్సరాలు. అబ్రహాముకు 99, శారాకు 90. 90లో ఇప్పుడు 3 దేవదూతలకు ఏం చేయాలి? హుషారుగా ఏం చేయాలి? వంట చేయాలి. ఇప్పుడు సమయంలో ఇదిగో నీ ఇంటికి దైవ సేవకుడు వస్తున్నాడు, దైవ సేవకురాలు వస్తున్నాడు. ఇదిగో 5 మంది కానీ 1 గంటకు 12:30కు 12 గంటలకు నీ భర్త నీకు ఫోన్ చేసి ఇదిగో దైవ సేవకులు వస్తున్నారు, ఇదిగో వంట చేయంటే నువ్వేమంటావు? అమ్మా నిజం చెప్పండి, టైం ఎంత? నువ్వేమన్నా వచ్చి చేస్తావు ఇప్పుడు వంట? ఏమన్నా బయట నుంచి తెచ్చి పెట్టుకోపో. ఈరోజు భర్తలు ప్రియులారా భార్యలకు ధైర్యంగా చెప్పలేని భర్తలు ఉన్నారు. ఏం ఘోరం అండి, ఏం భయంకరం అండి, ఎంతటి దారుణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ భర్త భార్యగా చెప్తే భార్యలు ఎట్టున్నారు? శారాలాగా లేరు. అమ్మాయి నువ్వు వెళ్ళి త్వరగా సిద్ధపరచంటే 90 సంవత్సరాల శారా జీవితము ఇదిగో దేవుని దాసుడైన అబ్రహాముకు లోబడి విధేయత చూపిన భార్యగా భర్త చెప్పినట్లు సిద్ధపడి దైవ ఇదిగో ఆ యొక్క దూతలకు ఆహారము సిద్ధపరిచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఏంటంటే యేసుని చేర్చుకోగలిగిన వారి ఇంటిలో సంతోషదాయకం ఉంటుంది. అంటే దేవుడు చెప్పినట్లుగా ఆ ఇల్లు నడుస్తుంది, దేవుడు చెప్పినట్లుగా ఆ ఇంట్లో సంతోషం ఉంటుంది, దేవుడు చెప్పినట్టుగా ఆ ఇంటిలో సమాధానం ఉంటుంది. సమాధానకర్త అయిన దేవుడు జక్కయ్య ఇంటిలో యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు, నేడు నీ ఇంటిలో ఉండవలసిందనగానే జక్కయ్యకు ఎక్కడ లేనా సంతోషము కలిగి ఇదిగో త్వరగా ఆయనను చేర్చుకొనేను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంతకు ఎక్కడ చేర్చుకున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాలి. ఇదిగో జక్కయ్య కలిగింది ఏంటిదంటే, నేను యేసును ఎవరో చూడగోరెను. చూశాడు, కానీ ఇప్పుడు ఏం చేశాడు? తన హృదయములో దేవుడికి స్థానం ఇచ్చాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామని మహింపరుద్దాం. మొదటిగా దేనికి స్థానం ఇచ్చాడు? నా మాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో. దేనికి స్థానం ఇచ్చాడు? ధనానికి స్థానం ఇచ్చాడు, డబ్బుకు స్థానం ఇచ్చాడు. యేసును చూడగానే ఏం చేశాడు? దేవునికి స్థానం ఇచ్చాడు. తను సంతోషంగా దిగి యేసును తన హృదయంలో చేర్చుకున్నాడు. అమ్మా, ఇప్పుడు మీ హృదయంలో దేవుడు ఉన్నాడా? మీరు ఎప్పుడు పడితే అప్పుడు దేవుని పక్కన పెట్టడం, మళ్ళీ హృదయం ఉంచుకోవడం, ఎప్పుడు పడితే అప్పుడు దేవుని దగ్గర రావడం, ఎప్పుడు పడితే అప్పుడు దేవుని విడిచిపెట్టడం, ఇది కాదు క్రమం. ఒక్కసారి క్రీస్తును ధరించుకుంటే, ఒక్కసారి యేసు ప్రభు రుచి చూస్తే, ఒక్కసారి క్రీస్తును చూసి నీ హృదయంలో ఉంచుకుంటే మరణం వరకు నువ్వు నమ్మకమైన మనుష్యుడిగా, నమ్మకమైన మనుష్యుడి దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని ప్రభునామములో మనవి చేస్తూ ఉన్నాం. అందుకని ప్రియులారా, యేసు ప్రభు ఇదిగో ఆ ఇంటిలో చేరడానికి సిద్ధమైనట్లుగా మనం చూస్తున్నాం. పాపైన ఆ మనుషుని వద్ద బస చేయుటకు వెళ్ళారని చాలామంది సనుగుకొనిరి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా, ఇప్పుడు యేసు ప్రభుని వెంబడించిన మనుషులు ఒక గుంపు, యేసుని వెంబడించిన మనుషులు, ఇంతవరకు యేసును పొగిడిన మనుషులు, యేసునితో ఉన్న మనుషులు, యేసునితో నడిచిన మనుషులు, యేసుని నామాన్ని ఘనపరచగలిగిన మనుషులకు ఇప్పుడు ఏం కలిగింది? సనుగు కలిగింది. ఎందుకు కలిగింది? బాగా వినండి. లోకానికి ఎప్పుడు కూడా కడుపు మంట ఉంటుంది. ఒకడు బాగుపడుతుంటే చూడలేరు, ఒకరు మంచిగా ఉంటే చూడలేడు. నువ్వు చీర కట్టుకున్నా, నగలేసుకున్నా ఇతరులకు ఇబ్బందిగా ఉంటావు. నువ్వు మంచి డ్రెస్ వేసుకున్నా ఇబ్బంది. నీ పిల్లలు బా మనుషుల యొక్క విధానం ఎలాగున్నారంటే ప్రియులారా, కడుపు మంట. ఏంటంటే అసూయ కలిగిన వాడు అసూయతోనే పోతాడు తప్ప, అసూయ లేని వారిని దేవుడు ఏం చేస్తాడు? అంతకంతకు అభివృద్ధి పరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏం చేస్తాడు? దీవెనలకు పాత్రులుగా చేస్తాడు. అందుకనే మనుషులలో ఏమున్నదంటే అసూయ కలిగి, ఇంతవరకు వెంబడించినటువంటి మనుషులు యేసును చూసి ఎప్పుడైతే పాపైన జక్కయ్యతో స్నేహం చేయడానికి తన ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడో మనుషులలో అలజడి కలిగింది. ఓ మనుషుడా, నీ హృదయంలో అలజడి ఉందేమో, నీ హృదయంలో అసూయిందేమో, నీ హృదయంలో కపటం ఉందేమో. బయటికి కనపడగానే ప్రేమగా, ఏంటంటే మనుషులు ఎంత ప్రేమ అనేది ఏంటిదంటే ప్రియులారా, హృదయం వేరుగుంటుంది. ఏం చేస్తారు? పెదవులతో మాట్లాడతారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు కలిగిన వారు ఎవరు కూడా వారి జీవితంలో నిత్యత్వంలో పైకి రాలేరు. వాళ్ళు బాగానే ఉండడానికి ఉండొచ్చు, కానీ వారి యొక్క జీవితాలలో శాంతి, సమాధానం, నెమ్మది ఉండదు. విచ్చలివిడైనటువంటి భయంకరమైన పరిస్థితులు వారి జీవితాలలో ఉంటాయి. ఎవరి జీవితాలలో? కుళ్ళు కుతంత్రాలు, కడుపు మంట కలిగిన వారికి. వారి కడుపు మంట కలిగినదని నీకు ఎవరైనా ఏదైనా నీకు తెలిస్తే నువ్వేం చేయాలి? ఏం బాధపడాల్సిన పని. దేవునికి స్తుతి చెల్లిస్తే చాలు, దేవునికి మహిమ చెల్లిస్తే చాలు. దేవుడు సమస్తమును చూచే దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ మనుషులు చనుక్కున్నారో 8వ వచనం, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సొగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకునేలా అతనికి నేను 4 అంతలుగా మరలా చెల్లించదనని
ప్రభుతో చెప్పాను. మరి జక్కయ్యలో కలిగినటువంటి పరివర్తన ఏంటిది? పరివర్తన ఏంటిది? ఇదిగో ప్రియులారా, దైవములోకి వచ్చాడు, ధనాన్ని విడిచిపెట్టాడు, దైవత్వములోకి వచ్చాడు. ఇదిగో ప్రభా, అన్యాయముగా అంటే మోసముగా 500కు 500, 1000 రూపాయలు, 2000 అట్లా మోసకరముగా చేసి ధనాన్ని ఏం చేశాడు? సంపాదించాడు. ఆ ధనాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నా అంటున్నాడు? బీదలకు 4 అంతలు చెల్లించేదని. అంటే హృదయంలో యేసును చేర్చుకోగానే ఏం కలిగింది? పరివర్తన కలిగింది, మార్పు కలిగింది. యేసు ప్రభును చేర్చుకున్న నీ జీవితంలో కూడా మార్పు కలుగునుగాక. నీ గుణ లక్షణాలు మారునుగాక, నీ పాప లక్షణాలు మారునుగాక, నీలో ఉన్నటువంటి విధానములు మార్పు కలిగి దేవుని బిడ్డగా ఉందువుగాక. అందుకని మనం దీనికి టైటిల్ పెట్టుకున్నాం, ధనమా దైవమా. ఇప్పుడు ధనం కలిగిన వాడు ధనాన్ని ఏం చేశాడు చెప్పండి? విడిచిపెట్టాడు. ఈరోజు నువ్వు ధనం పెట్టుకొని నువ్వు బైబిల్ కూడా కొనలేకున్నావు, ధనం పెట్టుకొని దేవునికి కానుక కూడా వేయలేకున్నావు. ఎంత ఘోరమండి! నువ్వు ధనాన్ని ప్రేమించి దైవత్వాన్ని విడిచిపెడితే ప్రియులారా, నీకు ఘోరమైనటువంటి నరకము తప్పదు. ఇదిగో జక్కయ్య అన్యాయస్తుడు, జక్కయ్య పాపి, జక్కయ్య దుర్మార్గుడు, జక్కయ్య ఘోరమైనటువంటి వాడు. ఎవరైనా మనుషులు రాగానే ఇదిగో జక్కయ్యను చూస్తానే నమస్తే అయ్యా, వందనాలయ్యా అన్నారు అనుకుందాం. జక్కయ్య అట పోతానే, వీడు పాపయ్యా, మరి దుర్మార్గుడే, మా ఇంటిలో ఇదిగో మాకే అన్యాయం ఇంత పన్నేసాడని చెప్పుకోమా? అయితే జక్కయ్య ఏమంటున్నాడంటే, 4 అంతలు నేను ఇస్తాను ప్రభా. ఎవరి దగ్గరైనా 1000 రూపాయలు నేను తీసుకుని ఉంటే వారికి నేను 4 అంతలకు ఇస్తానంటే ఇప్పుడు ఎంత ఇవ్వాలి? 5000 ఇవ్వాలి, 4 అంతలు. అంతే కదండి? ఏం చేశాడు? ఇప్పుడు డబ్బులంతా బీదలకు పంచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత వచ్చిన చదవండి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే జక్కయ్య ఈ కార్యం చేశాడో, ఏ కార్యము? డబ్బులు ఏం చేశాడు? పంచిపెట్టాడు. అంటే యేసు దగ్గరకు వచ్చినప్పుడు ధనాన్ని నువ్వేం చేయాలి? ధనాన్ని ప్రేమిస్తే ప్రియులారా నీకేమి దొరకదు? పరలోక రాజ్యము దొరకదు. అయితే దైవాన్ని ప్రేమిస్తే నీకేం దొరుకుతుంది? పరలోక రాజ్యము దొరుకుతుంది. ధనాన్ని ఇప్పుడు ఏం చేశాడు? విడిచిపెట్టాడు. దైవత్వాన్ని ఏం చేశాడు? ప్రేమించాడు. దైవత్వం కలిగిన పరలోక నిత్య రాజ్యము కలిగింది. ఇదిగో నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదనని యెహోషువ అన్నట్లుగా జక్కయ్య ఇంటి వారందరూ కూడా క్రీస్తు బిడ్డలుగా మారారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాక్యం వింటున్న సహోదరుడా, వాక్యం వింటున్న సహోదరి, నీ ఇంటిలో నీ కొడుకు, నీ బిడ్డలు, కోడలు, ఇదిగో కొడుకులు, మనవలు, మనమరాలు అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో క్రీస్తు బిడ్డలుగా మారితే నీ ఇల్లు ఆశీర్వాదకరమైన ఇల్లుగా ఉండునుగాక. నీ ఇల్లు రొట్టెల ఇల్లుగా ఉండునుగాక. నీ ఇల్లు బేతేలుగా ఉండునుగాక. నీ ఇల్లు ఆశీర్వాదానికి నీలముగా మారునుగాక. ఏంటండి? దేవుడి ఇంటిని గురించి ప్రియులారా ఎంతో ఆశీర్వాదకరం. ఈరోజు నువ్వు లక్షలతో, ఇదిగో కోట్లతో బిల్డింగులు కట్టవచ్చు, కానీ నీ జీవితాలలో ఏం లేదు? శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు ప్రియులారా. వాక్యం వింటున్న సంగమా, వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, వాక్యం వింటున్న సహోదరి, వాక్యం వింటున్న అయ్యా, అమ్మ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ధనాన్ని ప్రేమించక దేవుని ప్రేమిస్తే, దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రభునామాన్ని గణపరిస్తే, జక్కయ్య ఇంటిని దర్శించిన దేవుడు మీ ఇంటిని దర్శించునుగాక. ఆమె. ఏంటంటే నేను ఒక ప్రశ్న వేయాలని ఆశపడుతున్నా. యేసు నా ఇంటిలో ఉన్నాడు, నా ఇంటిలో దేవుడి సన్నిధి ఉంది అనే వాళ్ళు చేయొద్దండి. ఏంటండి? కొదమలు ఎందుకు ఎత్తలేకపోతున్నాం? ఏంటండి? ఎందుకు? దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవునితో సాహసం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ నీ జీవితంలో జక్కయ్య కలిగిన పాపము విడిచిపెట్టలే.
ఇదిగో బలహీనతలు విడిచిపెట్టలా, అబద్ధాలు విడిచిపెట్టలా, మోసాలు విడిచిపెట్టలా. ఇదిగో నీ జీవితంలో ఉన్న పాపపు క్రియలను విడిచిపెడితే పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంటిలో ఉండునుగాక. ఆమేన్. జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఈరోజు ఇళ్ళల్లో ఏం లేదు. ఈ ఇల్లు చాలామంది నివాసాలు. ఇది ఎబినేజరు, ఏంటండి ఇది ఇంకొక నివాసము అని పేర్లు పెట్టుకుంటున్నారు. అయితే ఇదిగో పేరు పెట్టుకున్నంత మాత్రాన బ్రతుకు మారకపోతే వేస్ట్. జక్కయ్య అనే మాటకు అర్థం ఏంటి? పరిశుద్ధుడు. మొదటిగా ఏమన్నా పవిత్రత ఉందా? మొదటిగా ఏమన్నా పవిత్రత కలిగి ఉందా? నీ పేరేంటమ్మంటే రూతు, నీ పేరేందమ్మంటే మరియా, నీ పేరేందమ్మంటే మోషే, నీ పేరేందంటే డానియల్, నీ పేరేందంటే పాల్, నీ పేరేందంటే బ్లెస్సీ, నీ పేరేందంటే పలాందని పేర్లు పెట్టుకొని మార్పు లేని ఓ జనాంగమా, దేవునికి అపకీర్తి తెస్తున్నావేమో, దేవునికి వ్యతిరేకమైన పాపములో జీవిస్తున్నావేమో. పేరుకు తగినట్టుగా నీ క్రియలు, నీ జీవితము, నీ ప్రవర్తన, నీ నడవడిక ఉంటే అది దేవునికి ఇష్టకరంగా మారునుగాక. ఏంటండి? పేరు పెట్టుకున్నంత మాత్రాన చెప్పాలి. ఎస్తేరు పెట్టుకున్నంత మాత్రాన, రూతు పెట్టుకున్నంత మాత్రాన, ఏంటంటే అనేకమైన పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఏమి ఉపయోగము లేదు. నీ జీవిత క్రియలు చెప్పండి, నీ జీవిత క్రియలు మారాలి, బ్రతుకు మారాలి. యేసయ్య ఎవరు? యేసయ్య ఎవరు? బ్రతుకు మార్చే దేవుడు. యేసయ్య దగ్గర ఎందుకు రావాలి? బ్రతుకు మారాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. జీవితం మారాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. నీ రోత బ్రతుకు, పాప బ్రతుకు క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధులుగా, పవిత్రులుగా మారాలంటే నా యేసయ్య దగ్గరికి రా. యేసయ్య దగ్గరికి వస్తేనే నీకు విముక్తి. ధనము కలిగిన వాడు నిత్య రాజ్యములేకి స్వతంత్రించుకో. సూది ఇదిగో బెజ్జములో వంట దూరునేమో, కానీ ధనవంతుడు పరలోక రాజ్యము వెళ్ళుట దుర్భవము. అంటే వాడు వెళ్ళలేడు. ధనవంతుడు ఎవరు కూడా యేసయ్య దగ్గరికి వస్తే ఈరోజు నువ్వు అనుకుంటు, మరి ఎట్టా ధనం లేకపోతే నేను ఎట్ట బతకాలి పాస్టర్ అయ్యా, ధనం లేకపోతే మేము ఎట్ట చేయాలి? ధనం కొరకు నువ్వు ప్రయాసపడకూడదు. ధనము నీ కాడికే వస్తుంది ప్రియులారా. నువ్వు చేసే పనులను బట్టి, నీకున్న విశ్వాస క్రియలను బట్టి దేవుడు నిత్యము నిన్నును, నీ కుటుంబాన్ని, నీ పిల్లలు పోషించి సంరక్షించగలిగిన దేవుడు నా యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు బ్రతుకు దినముల నీ కృపాక్షేమం వలె నా వెంట వచ్చునని దావీదు చెప్పినట్లుగా ఇదిగో నీవు భక్తిలో, విశ్వాసములో, నీతిలో, పరిశుద్ధతలో దేవునికి నమ్మకస్తురాలుగా ఉంటే నీ ఇంటిలో ఏది కొదవ ఉండదు. ఏంటండి? ఇలాంటి ప్రాక్టికల్ అనుభవంలోకి రావాలి. క్రీస్తును ఎందుకు ధరించుకున్నావంటే నీ జీవితంలో దేవుడు. అందుకనే ఇతని ఇంటికి నేడు రక్షణ వచ్చింది. ఇతడును అబ్రహాము కుమారుడే. అంటే అబ్రహాముకు కలిగిన కుమారుడు కాదు, అబ్రహాము వంశానికి కలిగిన వాడు కాదు. అయితే ఏంటిది? ఎందుకు పోల్చాడు? అబ్రహాము నీతిమంతులకు తండ్రి గనక, విశ్వాసులకు తండ్రి కనుక తండ్రితో పోల్చబడ్డాడు. యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటిదంటే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరితడు? సుంకరికి ఇదిగో సుంకరితో యేసు ప్రభు ఏం చేశాడు? సాంగత్యం చేశాడు. యేసు ప్రభు పాపులతో ఏం చేశాడు? సాంగత్యం చేశాడు. అందుకనే ఆయనకు ఆ సామెత పేరు వచ్చినట్లుగా లేఖనాలలో మనం చూడగలుగుతాం. చూస్తారా? మాట చదువుతారా ప్రియులారా? ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 11:19 వచనం. మత్తయి సువార్త 11:19. మనిషి కుమారుడు తినుచు త్రాగుచు వచ్చును గనుక ఇదిగో వీడి తిండిపోతులను, మన మద్యపానీయు, సుంకరులను, పాపులను స్నేహితుడని వారు అనుచున్నారు. అంటే వాళ్ళందరూ ఏమనుచున్నారు? యేసు ప్రభును చూసి పాపులతో సాంగత్యం చేయగలిగిన వాడు. యేసయ్య ఎవరి కొరకు వచ్చాడు? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, పాపముల కొరకై కలువరి సిలువలో 2000 సంవత్సరాల కిందట ఆయన మన కొరకు రక్తాన్ని కాల్చి చిందించి ప్రియులారా మనకు రక్షణ ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన నమ్ముకుంటే నీకేముంది? ఏముంది? రక్షణ, మారు మనసు నీవు పొందుకుంటావు. అందుకని ఇతడును
అబ్రహాము కుమారుడు. ఏంటంటే నీతిమంతుల చేరికలేకేమైపోయాడు? ఎవరు? పాపి. ఎవరైనా పాపి. అందుకని దేవుని యొక్క సన్నిధిలో ఉండాలంటే నీకు 5 లక్షణాలు చెప్పాను. మొదటి లక్షణం ఏంటిది? యేసు ఎవరో చూడగోరేను. యేసును చూడాలనే కోరిక కలిగింది, ఆశ కలిగింది. ఆశ అనే జీవితంలో ఎప్పుడు ఉండాలి. రెండవది ఏం చేశాడు? యేసు ఎవడో చూడగోరేను కానీ చూడలేకపోయాడు. రెండవది. మూడవది ఏం చేశాడు? తన ప్రయత్నము చేశాడు. ప్రయత్నం అయితే ఎప్పుడు ఆపలేదు. నాలుగేం చేశాడు? పరిగెత్తాడు. యేసు కొరకు ఏం చేశాడు? దేవుని కోసం ఏం చేయాలి? పరిగెత్తాలి. 5 ఏం చేశాడు? మేడి చెట్టు ఎక్కాడు. ఈ 5 లక్షణాలలో చాలా విషయాలు నేర్చుకున్నాం. నీ జీవితంలో కూడా నేర్చుకొని వాటిని విడిచిపెడితే, ఇదిగో ఈరోజు మనం ధ్యానించిన అంశములో ధనమా దైవమా? ధనాన్ని విడిచిపెట్టిన ఒక వ్యక్తి ఏమి సంపాదించుకున్నాడు? పరలోక రాజ్యాన్ని సంపాదించుకుని ధనాన్ని విడిచిపెట్టి దైవాన్ని సంపాదించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక.